అభ్యర్థిగా సంవత్సరాలుగా పోటీ చేస్తున్నాను. ఎంగపల్లి దాసర్ గణేష్ని. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పోదున నమస్కరిస్తున్నాను. ఇక్కడికి నాకు తోడుగా ఇన్ఛార్జిగా హంసా కృష్ణగౌడ గారు చాలా కృషి చేసి స్వయంగా ఆమె ఇక్కడనే ఉండి చాలా ఆమె ప్రయత్నం అన్ని 1, 2 కాదు, చాలా విధాలుగా చిన్న పిల్లల్ని పెద్ద పిల్లల్ని అందరికి అనుకొని నా విజయానికి బాటలు వేస్తుంది. మీరు కూడా చాలా సహకరించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే దానికి నేను పైసలు ఇయ్యను, పనులు చేపిస్తా. ఇక్కడికి వచ్చింది సారు, ఆ టైం లేదు. ఏమడిగినా అంటే ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర మనకి బోర్ కావాలి, ఒకటి బోర్ అడిగిన. శ్మశాన వాటికి ఉంది, అక్కడ పోయిన తర్వాత మనం సాగు ఎదుర్కొని వస్తున్నాం. కానీ అక్కడ పోయిన తర్వాత లేడీస్ ఇబ్బందిగా ఉంది, టాయిలెట్స్, స్నానం చేసుకోవడానికి గదులు, అది అడిగిన. మళ్ళీ ఇంకోటి శివాలయం టెంపుల్ ఉంది, అది కూడా ఇప్పుడు మన వాడికి వస్తుంది. అక్కడ అడిగిన, అక్కడ తీసుకెళ్లి సతతవంగా కూర్చుని పెట్టారు. ఒక 15 రోజుల తర్వాత వచ్చి ఆ వీడియో చూపిస్తే నేను బిజీ ఉన్నాను కదా, ఆ గుడి ఏదో మాట్లాడుతున్నాను. ఈ 3 పనులు చేయదలుచుకున్నాను. మళ్ళీ మన టెర్మినల్ వస్తుంది, ఒక 10 సంవత్సరాలు కావచ్చు, 5 కావచ్చు, ఆ బిడ్డ వస్తుంది. అక్కడ మనకు జాబ్ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చదువుకునే పిల్లలు అప్పటికి జాబ్ కావాలంటే ఒక యువకుడు ఉండాలి, ఒక పోస్ట్ గల వ్యక్తి ఉండాలి అక్కడ. అది మనం ఉంటే మన పిల్లలకి ఇవ్వడానికి నీకు ఛాయిస్ ఉంటుంది. సార్ నాకు ఇస్తే నేను మీకు ఇస్తాను. అది ఆలోచించి ప్రతి ఒక్కరూ ఇళ్ళలో ఆలోచించుకొని ఇస్తున్నారు. డబ్బులు తీసుకోండి, వద్దంటలేము. దానికి నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని, కాదంటలేను. కానీ భయపడదు, ఓటు మన హక్కు. దాన్ని పోయి లోపల వేస్తాం, ఎవరు చూడరు. మనం ఏ వ్యక్తిగానే వేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు వేసి, ఇది బ్యాలెట్ పేపర్, పైన కింద మనకు సంబంధం లేదు, ఓన్లీ మధ్యలో ఉండదు పువ్వు, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నరేంద్ర మోడీ గారు బాటలోని నడవాలని ఈ కండువ కప్పుకున్నాను. వేరే ఉద్దేశంతో రాలేను. నరేంద్ర మోడీ బాటలో నడిచి ఆయన పనులకు సహకరించి మనం కూడా ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు, కానీ మధ్యలో సీఎం లేడు. కానీ ఇప్పుడు ఇక్కడ సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అయితేనే కొద్దిగా గట్టిగా ఉండి రేపు సీఎం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు యువకులు కూడా బయటకు వచ్చి ఈ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తేనే కదా ఇప్పుడు మనం సీఎం గెలవగలుగుతాం. రేపు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ ఓటుని వేసుకోకుండా ఇటు అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపిస్తారని మన బస్తీ పెద్దలని, అమ్మలని, అక్కల్ని, ప్రతి ఒక్కరిని నేను ఒక పేద బిడ్డగా మీకు అండగా ఉంటానని, ఎటువంటి అహంకారాలు చూపనని మీకు చెప్తున్నాను. ఎప్పుడు వెళ్ళడం మీ గల్లీలోనే తిరుగుతాను. నాకు సమస్యలు మీరు చెప్పే అవసరం లేదు, సమస్యల దగ్గరికే నేను వస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడనే తిరుగుతా కాబట్టి. నేను గెలిస్తే ఎక్కడో ఇక్కడనే ఉంటాను. మీరు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు వేసి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈటల రాజేంద్ర గారి నాయకత్వం. జై